ఈ వీడియోలో మనము గ్లాస్ ఆర్గాన్జా శారీస్ విత్ కట్ వర్క్ బార్డర్ ప్రైస్ వచ్చేసి 2699 మాత్రమే. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది గ్లాస్ ఆర్గన్జాలో మనం మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది పికాక్ ప్యాటర్న్తో. బార్డర్లో వచ్చేసి మనకి కట్ వర్క్ బార్డర్ అయితే వచ్చింది. దాంట్లో మనకి ఇలా కట్ వర్క్ లేస్ లాగా ఉందండి, కానీ శారీకి ఇది అటాచ్డ్ ఇది. సో మంచి బార్డర్ సైజ్ వచ్చేసి మనకి బాటమ్ సైడ్ వచ్చేసి మనకి 5 inches బార్డర్ ఇలా క్లియర్ నీట్ డీటెయిలింగ్లో అయితే ఉంది. ఈ మిషన్ ఎంబ్రాయిడరీ కలర్ కాంబినేషన్స్ కూడా ఏ శారీకైనా మ్యాచ్ అవుతున్నాయి. సో పర్ఫెక్ట్ కాంబినేషన్ కలర్స్ ఉన్నాయి. శారీలో మనకి బూటీస్ మాత్రం అక్కడక్కడ మంచిగా నీట్గా వచ్చాయి. షోల్డర్ సైడ్ వచ్చేసి మనకి కట్ వర్క్ బార్డర్ విత్ మిషన్ ఎంబ్రాయిడరీతో అయితే ఒక 3 inches బార్డర్ అయితే ఉంది. మంచి కలర్ కాంబినేషన్స్ అండి. నేను వేసుకుంది పర్పుల్ కలర్. సో బ్లౌజ్కి కూడా మనకి బ్యాక్ ఇంకా హ్యాండ్స్కి కూడా వర్క్ వచ్చింది. శారీలో మనకి ఇలా పళ్ళులో వచ్చేసి ఎల్ షేప్ పళ్ళు, బూటీస్ మనకి చాలా క్లోజ్డ్ బూటీస్ అయితే ఉన్నాయి. శారీలో కంప్లీట్గా బూటీస్ ఉన్నాయి. కట్ వర్క్ లేస్ ఇంకా ఎంబ్రాయిడరీ అయితే ప్రతి శారీలో కామన్ ఉంటుంది. పికాక్ డిజైన్ డీటెయిలింగ్ కూడా చాలా నీట్గా ఉంది. మనకి పార్టీ వేస్కి, చిన్న చిన్న అకేషన్స్కి, కాలేజ్ గోయింగ్ అమ్మాయిలకైతే ఫెస్ట్ అలాంటి ఈవెంట్స్కి అయితే చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ ఉంది, మంచి కలర్ చార్ట్ ఉంది. ఒకసారి చూద్దాం. ఇంకొక మంచి కలర్ అండి, ఇది మంచి మ్యాంగో ఎల్లో కలర్ అంటారు కదా, అలాంటి వెరీ డీసెంట్ మ్యాంగో ఎల్లో కలర్ మీద కూడా మనకి కట్ వర్క్ లేస్ అంతే బాగుంది. మనకి బాటమ్ సైడ్ వచ్చేసి కొంచెం బిగ్ బార్డర్ యాజ్ యూజువల్గా, మనకి షోల్డర్ సైడ్ వచ్చేసి జస్ట్ 3 inches బార్డర్. మనకి పికాక్ డిజైన్ అయితే డీటెయిలింగ్ చాలా అంటే చాలా నీట్గా ఉంది. సో ఇట్లా సెల్ఫ్ బ్లౌజ్ కానీ కాంట్రాస్ట్ బ్లౌజ్ కానీ మీరు పేరప్ చేయొచ్చు. బ్లౌజ్ కూడా చూసారు కదా, ఆల్రెడీ బ్లౌజ్కి కూడా వర్క్ ఉంది. మనకి పళ్ళు వచ్చేసి ఇలా ఎల్ షేప్ పళ్ళు అయితే వస్తుంది, దట్టు ఇట్లా మనకి బిగ్ బార్డర్స్లో. శారీలో కంప్లీట్గా మనకి ఇలా బూటీస్ అయితే వచ్చాయి, క్లోజ్డ్ బూటీస్. సో శారీ అయితే లైట్ వెయిట్ ఉంది, డీసెంట్గా ఉంది, ఎలాంటి స్టోన్ వర్క్ లేదు. సో అందరు వేర్ చేయొచ్చు ఈ శారీస్. ప్రిటీ డీసెంట్గా ఉన్నాయి శారీస్ అయితే, మంచి లైట్ వెయిట్ కూడా ఉన్నాయి. మెటాలిక్ బ్లూ కలర్ అండి, ఇది డిఫరెంట్గా ఉంది. బ్లూ రెగ్యులర్ బ్లూ కాదు, లైట్గా గ్రే మిక్స్డ్ బ్లూ ఎలా అనిపిస్తుంది అలా ఉంది. ఇది సేమ్ బార్డర్ కూడా పైన వచ్చేసి మనకి సేమ్ స్మాల్ బార్డర్, కింద వచ్చేసి సేమ్ మనకి కట్ వర్క్ బార్డర్తో పికాక్ ప్యాటర్న్ అయితే వచ్చింది. బూటీస్ కూడా చూస్తున్నారు కదా, ఆల్ ఓవర్ శారీలో మనకి క్లోజ్డ్ బూటీస్ అయితే ఉన్నాయి. సో స్టోన్ వర్క్ లేకుండా మనకి ఈ బూటీస్తో చాలా హెవీ, కంప్లీట్గా శారీ అంతా థ్రెడ్ వర్క్తోనే ఉంది, ఎక్కడ స్టోన్ యూజ్ చేయలేదు. మనకి పళ్ళు సైడ్ కూడా చూస్తున్నారు కదా, ఈ కట్ వర్క్ లేసి ఈ బడ్జెట్లో అయితే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్తాను. 2699 రేంజ్లో మనకి శారీ కంప్లీట్గా కట్ వర్క్ శారీ అయితే వచ్చింది. మనకి బార్డర్ సైజ్ కూడా చాలా బిగ్ బార్డర్ అయితే వచ్చింది. బ్లౌజ్ కూడా మనకి కాంప్లిమెంటరీ అని చెప్తాను, ఎందుకంటే మంచిగా నెక్కి ఇచ్చారు, హ్యాండ్స్కి ఇచ్చారు, చాలా డీసెంట్ బ్లౌజ్ కూడా ఉంది. సో కంప్లీట్గా దీన్నే మీరు స్టైలప్ చేయొచ్చు, ఇంకా వేరే ఏ కాంట్రాస్ట్ అవసరం లేదు. కంప్లీట్గా శారీ వచ్చేసి మనకి లైట్ వెయిట్ ఉంటుంది, సోబర్ లుక్ ఉంటుంది. ఈ కలర్ కూడా లైక్ వెరీ రేర్ కలర్, జస్ట్ పర్ల్స్ అలా మీరు పేరప్ చేసుకుని చాలా నీట్గా ఉంటుంది. ఇంకా మంచి పింక్ కలర్ అండి, ఇది వెరీ డీసెంట్ పింక్ కలర్. మనకి సేమ్ దాని మీద మనకి పికాక్ వర్క్తో అయితే వచ్చింది. షోల్డర్ సైడ్ కూడా మనకి స్లైట్గా ఇలా కట్ వర్క్ రావడం వల్ల లైక్ వెరీ సింపుల్ అండ్ సోబర్ లుక్ అయితే వస్తుంది. శారీ మనకి కంప్లీట్గా యాజ్ యూజువల్ అన్ని శారీస్కి ఉన్నట్టే దీనికి కూడా బూటీస్ ఉన్నాయి. పింక్ జస్ట్ కాంబినేషన్స్ కలర్స్ మీరు చూసుకోండి ఎంత సూపర్గా ఉన్నాయి, అన్ని కలర్స్కి సూపర్గా ఉన్నాయి. సో పళ్ళు కూడా యాజ్ యూజువల్ మనకి 4 sides సేమ్ సైజ్ పళ్ళు అయితే వస్తుంది. బ్లౌజ్లో మనకి హ్యాండ్స్కి ఇంకా బ్యాక్ నెక్కి అయితే వర్క్ వస్తుంది. సో యాజ్ యూజువల్ ఇదే బ్లౌజ్ మీరు పేరప్ చేయొచ్చు, ఇంకొక కాంట్రాస్ట్ అవసరం లేదు. ఇలా బ్యాక్ హ్యాండ్స్కి ఇంకా నెక్కి అయితే వచ్చింది. సో ఇదే బ్లౌజ్ మీరు స్టిచ్ చేయించుకోవచ్చు. శారీలో బ్లౌజ్ కూడా మనకి వర్క్ రావడం వల్ల శారీ మాత్రం గ్రాండ్ లుక్గా ఉంటుంది, డీసెంట్గా ఉంటుంది. సో లైట్ వెయిట్ ఉంది, ఫ్యాబ్రిక్ క్వాలిటీ వచ్చేసి ఎవరికైనా సూటబుల్ అండి. సో నేను వేర్ చేసింది లైట్ మెహందీ గ్రీన్ కలర్ అండి. మెహందీ ఫంక్షన్స్ కానీ ఫోటోషూట్స్కి కానీ కలర్ చాలా బాగుంటుంది, వెరీ డీసెంట్ కలర్. వర్క్ డీటెయిలింగ్ సేమ్ అండి, కట్ వర్క్ బార్డర్ వస్తుంది మనకి. శారీలో మనకి బాటమ్ సైడ్ వచ్చేసి 5 inches ఎంబ్రాయిడరీ బార్డర్ వస్తుంది. పికాక్ అయితే చాలా డీసెంట్గా నీట్ పికాక్ ఉందండి, దాని మీద మనకి ఫ్లోరల్ బంచెస్ అయితే వచ్చాయి. శారీలో మనకి మంచి థ్రెడ్ ఎంబ్రాయిడరీతో బంచెస్ అయితే వచ్చాయి. సో శారీస్ అన్నీ లైట్ వెయిటే ఉన్నాయండి, అన్ని కలర్స్ బాగున్నాయి. ఇది అది అని నేను ఏం చెప్పాను, మీ దగ్గర ఏ కలర్ లేదో దాన్ని ప్రిఫర్ చేయండి. ఇట్లాంటి కలర్స్ అన్నీ ఇవన్నీ సూపర్ కలర్స్. ప్లస్ శారీ కూడా మనకి కంప్లీట్గా లైట్ వెయిట్ ఉంటుంది. పళ్ళులో కూడా చూస్తున్నారు కదా, డీసెంట్ రిచ్, అంటే కొంతమందికి మనకి స్టోన్ వర్క్ వద్దు, ఎంబ్రాయిడరీ గోల్డ్ జరీ వద్దు, అలాంటి వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళందరికీ ఇవి సూటబుల్, కలర్ సూటబుల్, వర్క్ కూడా సూటబుల్.
ఫాలింగ్గా ఉంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి లైట్ వెయిట్ కూడా ఉంది. దీని మీద మనము ఆల్రెడీ ఉన్న సెల్ఫ్ బ్లౌజ్ అయినా వేర్ చేయొచ్చు, లేదంటే మనకి నచ్చిన కాంట్రాస్ట్ అయినా పేరప్ చేయొచ్చు. ఇప్పుడు ఏదైనా ట్రెండీయే. సో దీని మీదకి మినిమల్ జ్యువెలరీ అయితే చాలా బాగుంటుంది. లైక్ బీడ్స్ కానీ, నల్లపూసలు కానీ, నార్మల్ చైన్, బేసిక్ చైన్ కూడా బాగుంటుంది. శారీ కంప్లీట్గా లైట్ వెయిట్ ఉంది కాబట్టి ఏదైనా మీరు వేర్ చేయొచ్చు, ఈజీగా స్టైల్ అప్ చేయొచ్చు. సో గ్లాస్ టిష్యూ ఆర్గన్జాలో ఏ కలర్ బాగుందంటారు? మీ దగ్గర ఏ కలర్ లేదో ఆ కలర్ అయితే ప్రిఫర్ చేయండి. స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా, స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి. శారీస్ అయినా, డ్రెస్సెస్ అయినా, షాపింగ్ ఏదైనా విజిట్ చేయాల్సింది వావ్ కలర్స్, వనస్థలిపురం, రైట్ టాంగ్, నాగోల్ బండ్లో కూడా. హ్యాపీ షాపింగ్. థ్యాంక్ యూ.